కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో పీజీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిపివేశారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు కొనసాగవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. అత్యవసర వైద్య సేవలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉదయం నుంచి వైద్య సేవలు నిలిచిపోయాయి. జూనియర్ డాక్టర్లు సమ్మెకు మద్దతుగా ఎమర్జెన్సీ మినహా మిగతా సేవలను ఆపేస్తున్నట్లుగా ఐఎంఏ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, కోల్కతాలోని జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ యావత్ దేశమంతా కూడా అట్టుడికిపోతుంది. ముఖ్యంగా వైద్య విభాగానికి సంబంధించినట్టు వైద్యులు కావచ్చు, వైద్య విద్యార్థులు కావచ్చు, గత 4 రోజులుగా కూడా తమ ఆందోళనను చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వారికి మద్దతు పలికింది. 24 గంటల పాటు పూర్తిగా ప్రభుత్వ అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపించిన పరిస్థితి. ఇక జూనియర్ డాక్టర్లు ఈ ఘటనను నిరసిస్తూ కూడా ఎవరైతే తమకు భద్రత కల్పించటం లేదు ప్రభుత్వాలనే ఒక ప్రధానమైన నిరసన కొనసాగిస్తూ కూడా వారంతా విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక జూనియర్ వైద్యులు చేస్తున్న ఆందోళనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఎవరైతే వైద్యులు ఉన్నారో వారంతా కూడా వచ్చి నల్ల బ్యాడ్జీలను ఏదైతే ధరించి వారికి నిరసనకు సంఘీభావం తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వైద్యుల నిరసనతో ఉదయం నుంచి కూడా ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పూర్తిగా ఓపీ సేవలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా ప్రతిరోజు కూడా ప్రభుత్వ దవాఖానాకు భారీగా ప్రజలు వస్తుంటారు. గడిచిన కొద్ది రోజులుగా చూస్తే కనుక చాలా చోట్ల విపరీతమైన అనారోగ్య సమస్యలతో ప్రజలు ఆసుపత్రులకు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వైద్యులు చేస్తున్న ఈ నిరసనతో ఆసుపత్రుల్లో సేవలన్నీ కూడా ఓపీ సేవలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్, రైట్. ఆంధ్రలో పరిస్థితి అలా ఉంటే ఇటు తెలంగాణలో కూడా జిల్లాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శేఖర్ అందుబాటులో ఉన్నారు. శేఖర్, ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది డాక్టర్లు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శేఖర్? రైట్ కార్తిక్, కోల్కతాలో యంగ్ ఉమెన్ డాక్టర్ మీద డ్యూటీలో ఉన్నటువంటి వైద్యురాల మీద గ్యాంగ్ రేపు జరిగింది. దాని మీద గడిచినటువంటి వారం రోజులుగా దేశవ్యాప్తంగా వైద్యులంతా నిరసన చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలన్నింటినీ కూడా బంద్ చేసి నిరసన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రతి హాస్పిటల్లో వైద్యురాలకి సపోర్టెడ్గా మరణించినటువంటి వైద్యురాలకి సపోర్టెడ్గా జస్టిస్ జరగాలంటూ వైద్యులంతా కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది వైద్యులు ఉన్నారు, మనతోటి మాట్లాడించేటువంటి. మేడం, ఏంటి దేశంలో దేవుడి తర్వాత అంతటి గొప్ప ప్రాధాన్యత డాక్టర్లకు ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి మహిళా డాక్టర్ల మీద ఇలాంటి దాడులను ఎట్లా చూడొచ్చు? ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? సార్, మహిళా డాక్టర్లు అసలు ఇంతకాలానికి బయటికి వచ్చి చదవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అసలు ఇప్పటికి కూడా ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో అసలు ఆడపిల్లల్ని చదివించకుండా ఇంట్లోనే కూర్చోబెడుతున్నారు. అలాంటిది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి ఇంత కష్టపడి డాక్టర్స్ చేసి తీసుకొచ్చి వీళ్ళ దీనిలో పెడితే కనుక గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ కనీసం వాళ్ళకి రక్షణ కూడా ఇవ్వకపోతే కనుక ఇక మరి ఇంకా బయటికి ఎలా రావాలి? అసలు అంటే ఒక లేడీగా అడుగుతున్నాను నేను, డాక్టర్గా అసలు ఇంకా ఘోరం. అసలు ఎంతమంది అయితే డాక్టర్లని దేవుళ్ళని మేము భావిస్తున్నాము అది ఇది అంటారో, అసలు ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు అయితే కనుక అవన్నీ కూడాను కేవలం అబద్ధాలు, బూటకాలు అన్నట్టే అనిపిస్తుంటాయి. సో దయచేసి అందరూ కూడాను ఇలాంటివి ఇంకోసారి జరగకుండా చేయకుండా మీరందరూ కూడా సహకరించాలి. సొసైటీ ముఖ్యంగా మారాలి అనడానికి ఒకే ఒక దీనికోసమనే ఇంతమంది డాక్టర్స్ అందరు కూడా ఈరోజు ఇక్కడ మేమందరం కూడాను మా నినాదాన్ని వినిపించాలని ట్రై చేస్తున్నాం. అందరికీ కూడాను లేడీ డాక్టర్స్కి ఖచ్చితంగా అందరూ కూడాను మీరు సహకరించాలి. ఫర్దర్గా ఇలాంటిది అది జరగడం అనేది చాలా తప్పు, చాలా బాధాకరం. అది ఇంకోసారి హిస్టరీలో ఇలాంటివి జరగకుండా చూడాలి అంటే
ముందర ఇలాంటి హిస్టరీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే కనుక సొసైటీ ముఖ్యంగా మారాలి. వాళ్ళందరూ కూడాను మాకందరికీ కూడాను సహకరించాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రధానంగా మళ్ళీ ఇట్లాంటి ఘటనలు జరగకుండా మేము నిరసన చేస్తూ ఉన్నాము, సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. ప్రభుత్వం సహకరించాలి, ప్రజలు మాకు సహకరించాలంటూ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ శేఖర్.